వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతా కార్మికులకు 10 మద్యం దుకాణాలు మంజూరు, జాయింట్ కలెక్టర్ నవ్య. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా పరిధిలోని గీతా కులాలకు రిజర్వేషన్ కల్పించిన 10 షాపులకు జిల్లా కలెక్టర్ అనుమతితో గెజిటేటెడ్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 133, స్వయంగా 62, ఆన్లైన్ ద్వారా 73, మొత్తం 133 దరఖాస్తులను 111 గౌడ కులస్తులు దాఖలు చేసినారు. పై వాటిని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు పరిశీలన చేసి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య లాటరీ నిర్వహించి 10 షాపులను సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ ఎంపిక చేయడం అయినది. కర్నూలు 60, ఎమ్మిగనూరు 12, అదోని 15, కృష్ణగిరి 2, అదోని రూరల్ 10, కౌతాలం 8, మద్దికెర 4, కొసగిరి 9, చిప్పగిరి 4, అస్సారి 7, మొత్తం 33 దుకాణాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర గౌడ్, రామకృష్ణారెడ్డి, జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. బేడ బుడగ జంగాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు విషయంలో సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు 7గురితో కూడిన ధర్మస్థానానికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి చైర్మన్ నియామకం చేయడం జరిగిందన్నారు. వెనుకబడ్డ కులాలైన వారికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తోడ్పాటు లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్ని వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్, చంద్రమౌళి, మధు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మా బేడబుడగ జంగం జన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 4వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో 3 కేటగిరీలుగా, ఏబీసీ కేటగిరీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏ కేటగిరీలో 15 కులాలను కలిపి సంచార జాతులుగా, వెనుకబడ్డ కులాలుగా 15 కులాలను కలిపి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఈ 15 కులాల్లో ఒక 2 ప్రధానమైన కులాలు దాదాపుగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈ 2 కులాలు అన్ని రంగాలలో ముందు ఉన్నాయి కనుక ఈరోజు మా బేడబుడగ సంఘం జనసంఘం తరఫున ఆ 2 కులాలని, ప్రధానమైన 2 కులాలని తొలగించి ఎవరైతే సంచార జాతులుగా, ఎవరైతే వెనుకబడ్డ జాతులుగా ఏలో చేర్చిర్రో అదేవిధంగా సంచార జాతులు, వెనుకబడ్డ కులానికి సంబంధించిన వాళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. కాబట్టి దయచేసి అత్యవసరం ఉన్న ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఏ కేటగిరీలో ఉన్న మేజర్ కులమైన బేడబుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి మా బేడబుడగ జంగాలు వారు ప్లాట్ఫామ్లలో, రైల్వే స్టేషన్లలో, ఆ తర్వాత బస్టాండ్లలో వారు నానా అవస్థలు పడుతూ
చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాదులో 1000 గజాల స్థలం ఇచ్చి మా బేడ బుడగ సంఘాలకు ఒక కమిటీ హాల్ నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఇప్పటికీ మా బేడ బుడగ సంఘాలు పూరి గుడిసెలలో నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఇందిరమ్మ పథకంలో దాదాపు ఒక 20% కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఇంతవరకు అవి మంజూరు చేయలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 20% మా బేడ బుడగ సంఘాలకు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 2011 జనాభా ఆధారంగా వర్గీకరణ చేశారు కాబట్టి కాస్త ఈ 2024 జనాభా ఆధారంగా ఈ ఏ కేటగిరీలో ఒక 1% రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి ఈ 2000 కులగణన ఆధారంగా మరో 2% చేర్చి దాదాపు 3% కేటాయించాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని కులాల్లో దాదాపుగా ఇప్పుడు అన్ని కులాల్లో వెనుకబడ్డ కులమైన రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మా బేడ బుడగ సంఘాలు అన్ని కులాల్లో వెనుకబడ్డారు. కాబట్టి వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మా బేడ బుడగ సంఘాలని నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు చెప్పిన ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ, ఒకవేళ ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త నెలకొంది. శ్మశాన వాటిక కోసం 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన మృతదేహానికి శ్మశానంలో దహనం సంస్కరణం చేయకూడదని మరో సామాజిక వర్గం అడ్డుకున్నారు. దీంతో వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 4 రోజుల క్రితం దళితులకు బీసీ సామాజిక వర్గానికి ఘర్షణ జరిగింది. రుద్రభూమి యుద్ధ భూమిగా మారింది. చట్నపల్లె శ్మశానము తమ్ముడు ఇది మాకే గుంత లేకుండా ఎవరు నాకే పుట్టినప్పటి నుంచి ఈడ గుంచేస్తాం. నాకు పుట్టినప్పటి నుంచి ఈడ గుంతులు ఇప్పుడు గుంత ఇప్పుడు యాదకారం వచ్చాడు వాళ్ళ ఇంట్లో పుంచుతాం. రమ్మన్న యాదకారం వచ్చాడు రమ్మని వాళ్ళ ఇంట్లో పుంచి మనం చేస్తాం. ఏ అమ్మారు చూడొద్దాన్ని ఇది ఇప్పుడు మాకు పీనుగా అయ్యాలా లేకుంటే వాళ్ళ ఇంటి మంది ఎలా చూడాలన్నా ఎవడన్నా జాబ్ పని చేయాలా
పనిచేసేవాడు మా వాళ్ళ ఇంట్లో ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, ఎన్టీపీసీ ఏఎఫ్ఐసి ప్రాంతంలోని ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్ ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు షకీల్, ముజామిల్ మరియు దాసరి రాజలింగు ఫక్రౌద్దీన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులని మరియు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాసిగంటి సుధాకర్, రాఘవారెడ్డి, సింగం కిరణ్, అమ్లాసరన్, తాజు, అశోక్, ఆసిఫ్, మాజిద్, సలీం, గౌస్, శ్రీకాంత్, ప్రాణ తదితరులు పాల్గొన్నారు. ड्रग्स को మరియు ट्रॉफिक तरफना मुझे में जाओ, सामने जाओ जी. अरे कैसा मेरा माजी डिप्टी భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అందరికీ నమస్కారం. రెండే విషయాలు, నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. చాలా అలసిపోయినరు, అందరు కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. షకీల్ అండ్ ముజామిల్ ట్రూ ఫిట్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, ఇక పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది కాబట్టి వేదికపై ఉన్న దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండే విషయాలు, దాదాపు మనం వస్తుంటే చాలా మంది పబ్లిక్ ఆపి అడుగుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఒకటి మనం ఫ్లెక్సీలో ఒకటి పెట్టినాం ఏమని, ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం 3K రన్ యాంటీ డ్రగ్స్ అని పెట్టినాం. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు, ఫస్ట్ మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, రెండవది మానసిక ఒత్తిడి. మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొద్దుగాలు లేచిన కాడ నుంచి ఏది కనబడితే అది తింటాం మనం. అది ఏదైనా కావచ్చు. అందరూ కూడా వాకింగ్ చేయాలి, రోజు నడకని ప్రారంభించాలి. ఇంకొకటి డ్రగ్స్, దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ ఈ పిల్లలు పూర్తిగా మత్తు పదార్థాలకి బానిసలైతా ఉన్నారు. ఇది యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, ఏ ఒక్కరిది కాదు. ఇది ఇవాళ ప్రభుత్వాలనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాంత్రాంగాన్నో ఇంకొకరినో అధికారులను నిందించడం కాదు. సొసైటీలో యూత్ని కాపాడుకోవాలంటే అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. కాబట్టి విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా, ఇది జిమ్ అనేది కూడా ఒక డ్రగ్ లాంటిదే. ఒకరోజు మనం పోకపోతే ఏమైతుంది, ఏదో మనం కోల్పోయినట్టుగా భావిస్తాం. కాబట్టి యూత్ అందరినీ కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెంచినట్టు అయిందంటే 100కు 100% మనం ఒక మంచి ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ట్రూ ఫిట్ జిమ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం
చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఈ ట్రూఫిట్ ట్రీ కేర్ అండ్ యాంటీ డ్రగ్స్ నుండి ఒక మెసేజ్ కూడా యువత చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని రేపటి నవభారత నిర్మాణంలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల ఉమ్మడి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జేస్టాడి శారద, వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్తో పాటు అన్నమయ్య జిల్లా డిఆర్ఓ హాజరయ్యారు. అక్రమ మైనింగ్ అరికట్టాలని పీఎంజీఎస్వై సెడలింగ్పై సర్వసభ్య తీర్మానం. కడప ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అంకిత భావంతో అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ జేస్టాడి శారద పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ జేస్టాడి శారద అధ్యక్షతన వైఎస్ఆర్ అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని
వివేకానంద కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి క్షేత్రాన్ని కాకినాడ నగరానికి చెందిన శ్రీకృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధమాధురి రామకృష్ణల ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 100 మందికి పైగా ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించి ఈ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సేవక్ సభ్యులు ఘనస్వాగతం పలికి గురువర్యులు సుధామాధురి రామకృష్ణ దంపతులతో పాటు పలువురిని శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో సుధామాధురి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినాన ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నామని, నిర్మాణం పూర్తయి రాములోరు కొలువైన వెంటనే శ్రీకృష్ణ పరివార్ తరపున సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడానికి అవకాశం ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. విశాల ప్రదేశంలో నిర్మితమవుతున్న ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अनुपसेवते उत्क्रामन्तं स्थितक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यत्यात्मन्यवस्थितम् नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णाय भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीप्रसुरास्तस्य शाखाः पुनः प्रवृद्धा विषयप्रवालाः रामचन्द्रुडितडु रघुवीरुडु रामिण फलमु परगा सुग्रीवु बालि परम बन्धुडितडु सरि हनुमन्तु बालि साम्राज्यमु निरति ज्ञानमु इरडु निरति बालि ఘనపాలి జాతమావిన ఫలములియగ. ఈ రోజున తూలగిరి క్షేత్రంగా నామకరణం చేయబడిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం రావడం జరిగింది. నిజంగా ఎంత చక్కటి వాతావరణం అంటే ఈ హైవే మీద మీకు పెద్ద విరాట్ స్వరూపం మన అయోధ్య రామయ్య వస్తారు. అండ్ ఇక్కడ సేమ్ భద్రాద్రి నమూనాలో ఇక్కడ మనకి రాముల వారి దర్శనం ఇస్తారు. అంతా చాలా చక్కటి వేద ప్రయుక్తంగా ఇక్కడ విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. అయితే మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరపున నేను మా తాతగారు మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ గర్భాలయంలో గ్రానైట్ గుమ్మం, దశావతారాల గ్రానైట్ గుమ్మానికి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ మా శ్రీకృష్ణ పరివార తరపున కూడా అయోధ్య రామయ్య విగ్రహానికి విరాళం అందించాము. నిజంగా ఇలాంటి క్షేత్రంలో మనం ఒక ఇటుక వేసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మీ అందరినీ పేరు పేరున నేను అడిగేది ఒక్కటే, ఈ ఇంత చక్కటి క్షేత్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ద్రవ్య రూపంలో గాని వస్తు రూపంలో గాని మీరు ఇచ్చిన ఆ అమూల్యమైన ఆ సహకారం ఈ దేవాలయ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి క్షేత్రం మన తూర్పుగోదావరి జిల్లాలో, మన కాకినాడ జిల్లాలో మనకి అతి దగ్గరగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. నిజంగా ఈ ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మొదటి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసే అవకాశం ఇవ్వాలి అని ఈ ఆలయ కార్యవర్గ కమిటీని అందరినీ కూడా నేను కోరుతున్నాను. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్తో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరారెడ్డి, తలారి రంగయ్య, మెరుగు నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.